భయపడుట వలన మనిషికి ఊరు వచ్చును, యెహోవా యందు నమ్మికించిన వాడు సురక్షితముగా ఉండును. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో ఇటు విధంగా రాయబడింది. ప్యాషన్ ట్రాన్స్లేషన్లో ఇంత చక్కగా రాయబడింది. ఫియర్ అండ్ ఇంటిమిడేషన్ ఈజ్ ఎ ట్రాప్ దట్ హోల్డ్ యూ బ్యాక్, బట్ వెన్ యూ ప్లేస్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్ యూ విల్ బి సిటెడ్ ఇన్ ఎ హైయెస్ట్ ప్లేస్. మనం నమ్మిక దేవుడి మీద ఎప్పుడైతే ఉంచుతామో మనమున్న స్థలము నుంచి సురక్షితమైన స్థలములోనికి ఎత్తబడతామని బైబిల్ సెలవిస్తుంది. అందుకని కీర్తనకారుడు అంటాడు, మనుషులు నమ్ముకుంటు కంటే దేవుని నమ్ముకుంటా మంచిది మేలు, రాజులు నమ్ముకున్నట్టు కంటే దేవుని నమ్ముకుంటా మేలు అని రాయబడింది. యెహోవా యందు నమ్మికించిన వాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటాడని బైబిల్ సెలవిస్తుంది. నిన్ను ఆశ్రయించిన వారు సంతోషించెదరు, నీవే వారిని కాపాడేదవు గనుక నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఇదంతా కూడా దేవుని యందు నమ్మికించడం ద్వారా జరుగుతుంది. అవి మన జీవితంలో ప్రాప్తి కలుగును గాక. ఆమేన్.